అండి. ఈరోజైతే మన పూర్వీకుల నుంచి, పెద్దల నుంచి ఎన్నో తరతరాలుగా వస్తున్న ఫేమస్ ఘీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే నేను చూపిస్తున్నానండి. దీని గురించి నేను కొత్తగా ఏం చెప్పాలనుకోవడం లేదు. మీరే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, ఇంట్లో అప్పుడే డెలివరీ అయ్యి చిన్నపిల్లలు ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చూపించండి. ప్రతి ఒక్కరికి వెరీ వెరీ యూస్ఫుల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ అలాగే అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేస్తుంది. కావాలంటే మీరు అప్లై చేసిన తర్వాత నన్ను అడగండి. 100% అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు మా నాన్నమ్మ గారు చిన్నప్పుడు చేసేవారండి, కానీ మేము రిజెక్ట్ చేసేవారమే. కానీ నాకు రీసెంట్గా ఒక కస్టమర్ చెప్పారండి, నేను వ్యాస్లిన్ తెచ్చుకుంటే ఈ విధంగా అయిపోయింది, నాకు యాంటీడోట్ ఏదైనా ఇవ్వండి. మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే నాకు ఘీ మాయిశ్చరైజర్ చేసి ఎంతో కష్టపడి చేసేవారు. దానివల్ల నా స్కిన్ ఇప్పటికీ ఇలాగే ఉంది. దాదాపు వారికి వచ్చేసి 40+ ఏజ్ ఉందండి. కానీ ఎంత వైట్గా ఉంటారంటే ఆ సిస్టర్ వచ్చేసి అంత వైట్గా ఉంటారు, ఎలాంటి పింపుల్స్ లేకుండా. కానీ వ్యాజ్లిన్ అప్లై చేసిన తర్వాత ఇలా అయింది. సో నాకు అది గుర్తొచ్చిందండి, మా నాన్నమ్మ చేసింది. సో నేను ఈ ప్రాసెస్ ఈరోజు అందుకోసం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలము, ప్రతి ఒక్కరికి వ్యాజ్లిన్ అవన్నీ యూస్ఫుల్ కదా. ఇప్పుడు ఎన్నెన్నో కొంటూ ఉంటారు, వ్యాజ్లిన్లు అని చెప్పేసి, మాయిశ్చరైజర్లు అని చెప్పేసి, లోషన్స్ అవన్నీ పక్కన పడేసి ఇంట్లో నెయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఖచ్చితంగా తయారు చేసేసుకోండి. దీనికి ఎలాంటి ఖర్చు అయితే ఉండదు, జస్ట్ నెయ్యి ఇంట్లో ఉంటే చాలు. అండ్ అలాగే దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేయండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, పాడవడం అనేది జరగదు. రోజు దీన్ని రాత్రి పడుకునే ముందు స్కిన్కి అప్లై చేసేసుకోండి. పిల్లలకు వచ్చేసి స్నానానికి ముందు అప్లై చేసేసి బాగా మర్దన చేసేయండి టోటల్ బాడీకి. ఎలాంటి క్రీమ్స్ కానీ, బాడీ లోషన్స్ కానీ, ఆయిల్స్ కానీ మొత్తం పక్కన పడేసేయండి. 100% రిజల్ట్స్. అప్పుడే పుట్టిన పిల్లలకు మనం ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తే స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది, వైట్గా అవుతుంది, ఫెయిర్గా ఉంటుంది. ఇంకా వైట్గా ఉండే పిల్లలు అయితే పెద్దగా అయిపోతే ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఖచ్చితంగా మీ పెద్దలకు మాత్రం ఈ వీడియో చూపిమని నేనైతే సజెస్ట్ చేస్తున్నానండి. ఓకేనా. దీన్ని తయారు చేసుకోవడం కోసము మామూలుగా అయితే కాపర్ ప్లేటు, కాపర్ గ్లాస్ ఉంటే ఇంకా మంచి టెక్స్చర్ అయితే వస్తుందండి. మన పెద్దవాళ్ళు అయితే ఆ విధంగానే చేసేవారు. మా ఇంట్లో కాపర్వి ప్లేట్స్ ఉండేవి, గ్లాసులు ఉండేవి, బిందెలు ఉండేవండి. వాటిని చూసి ఏంటి ఇవి ఇలా ఉన్నాయి మరకలు మరకలు అని నిజంగా అండి అలా ఫీల్ అయ్యేదాన్ని మా అమ్మతో. ఏంటి ఇవి ఇలా ఉన్నాయి, తెలియదు కదా వాటి వాల్యూ. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు చూడండి కాపర్ అంటే ఎంత ట్రెండింగ్ అండి కదా. వెతికి వెతికి కొంటున్నారు, బాడీలో హీట్ తగ్గించుకోవడానికి, బాడీలో ఉన్న రోగాలను పోగొట్టుకోవడానికి. తెలిసిందే కదా, సర్వరోగ నివారణి అని కూడా అంటున్నారు కదా కాపర్ ఐటమ్స్ని. కాపర్ ప్లేటు, కాపర్ గ్లాస్ తీసుకొని ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని ఈ విధంగా చేసేవారంటండి. కానీ మా ప్రజెంట్ జనరేషన్లో నాకైతే అవైలబిలిటీ లేదు కాబట్టి మామూలు ప్లేట్ తీసుకొని గ్లాస్ తీసుకున్నాను. నెయ్యి తీసుకొని వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ మనం ఎంత యాడ్ చేస్తూ దాన్ని రొటేట్ చేస్తే అంత క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుందండి. నేనైతే జస్ట్ 100 టైమ్స్ అయితే చేశాను. ఒక వాష్ చేయడానికి 10 రొటేషన్స్ ఒక వాష్ అండి. అంటే ఇప్పుడు నేను రొటేట్ చేసే ముందు వాటర్ పోస్తాను కదా, వాటర్ పోసి 10 టైమ్స్ రొటేషన్ చేసి మళ్ళీ ఆ వాటర్ను రిమూవ్ చేసేసి మళ్ళీ న్యూ వాటర్ని పోయాలి. అది ఒక ప్రాసెస్ అయిపోయినట్లు. మళ్ళీ సెకండ్ ప్రాసెస్కు కొత్త వాటర్ పోస్తాం కదా, మళ్ళీ 10 టైమ్స్ తిప్పేసి ఆ వాటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త వాటర్ పోయాలి. ఆ విధంగా నేనైతే 100 టైమ్స్ అయితే చేశాను. 10 రొటేషన్స్ ఈచ్ ఎవ్రీ వాష్కి 100 టైమ్స్ అలా చేశాను. మినిమం 1.5 అవర్ అయితే నాకు పట్టిందండి. టైం ఎంత అనేది కాదు, కానీ మనకి ఎంత వాల్యుబుల్ అనేది ఇంపార్టెంట్. అదైతే చాలా వాల్యుబుల్ అండి. నేను స్కిన్కి అప్లై చేసుకొని కూడా చూపిస్తున్నాను కదా, చాలా బాగుంటుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి, నెయ్యి తిన్న వెంటనే మనకు పింపుల్స్ వస్తూ ఉంటాయి. కొందరికైతే నాకు నెయ్యి పడదు అంటారండి. అది నెయ్యి పడకపోవడం కదండి, నెయ్యి వచ్చేసి బాడీలో ఉండే ఎలాంటి ఇన్ఫెక్షన్స్నైనా బయటికి పంపిస్తుందంటండి. సో అందుకే బాడీలో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే బయటికి పింపుల్స్ రూపంలో వచ్చేస్తాయి, లోపల ఉండే ఆయిల్ అలాంటి వాటిని. ఓకేనా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వీడియో ట్రై చేయండి. మీ ఇంట్లో ఖచ్చితంగా చేయించుకోండి. ఎవరైనా వాడచ్చండి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. మెయిన్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే సజెషన్ ఇది. మా నాన్నమ్మ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారండి అసలు దీన్ని. ఈ విధంగా అండి, ఇది సెకండ్ వాష్. అలా 100 వాషులు చేశాను. మా హస్బెండ్ వచ్చేసి వీడియో తీశారు, ఫుల్ సపోర్ట్ అయితే చేశారండి ఈ వీడియోకి. కానీ ఈ వీడియోకి మాత్రం నేను చాలా కష్టపడ్డానండి. నా కష్టానికి తగిన రిజల్ట్ అయితే మీరు ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే రిజల్ట్ అంటే ఏం లేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మస్ట్ అండ్ షుడ్గా చూపించేసేయండి.
ఈ విధంగా చేసుకున్న తర్వాత 100 టైమ్స్ కంప్లీట్ అయిపోయేసరికి 1.5 అవర్ అయింది. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోరేజ్ చేసేసానండి. దాన్ని ఎలాంటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకండి. మనం యూజ్ చేసేటప్పుడు జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని ఫేస్కు మనమైతే పెద్దవాళ్ళం నైట్ అప్లై చేసేసుకోవడం. ఫేసే కాదండి, హోల్ బాడీ అయినా, కాళ్ళు పగులుతూ ఉంటాయి బాగా, కాళ్ళకు అప్లై చేసేసుకోండి, పెదవులకు అప్లై చేసేసుకోండి. స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది, మొత్తం అప్లై చేసేయండి. లేదంటే స్నానానికి ముందు బాగా అప్లై చేసుకొని స్నానం చేసేయండి. కానీ వన్ థింగ్ అండి, హాట్ వాటర్తోనే స్నానం చేయండి. అండ్ అలాగే చిన్నపిల్లలకైతే ఇంకా ఎంత మర్దనా చేస్తే అంత మంచిదండి. ఓకేనా? ఆయిల్తో మర్దనా చేస్తే చిన్నపిల్లలు చాలా యాక్టివ్ అవుతారని మీకు తెలిసిన విషయమే కదా. కానీ యాక్టివ్ అవ్వడం ఏమో కానీ స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్గా ఫైర్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. I am asking each and every person, please support me. Thank you so much.